జరిగిన సంఘటన ప్రజాబలానికి ధనబలానికి మధ్యన జరిగే పోరుకి నిదర్శనం. ఎక్కడైతే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రాణం పోసి జీవం ఇచ్చి ఒక స్థాయికి పెంచిందో అటువంటి కన్న తల్లినే మోసం చేసి ఈరోజు వేరే పార్టీకి పోయి మళ్ళా ఏ ప్రజల దగ్గరికి నేను ఏం అభివృద్ధి చేయకపోతే ఓట్లు అడగను అని చెప్పిన వ్యక్తి మళ్ళా అదే ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంకో పార్టీకి ఓటు వేయమంటాం చాలా దురదృష్టకరం. దాన్ని వ్యతిరేకించిన ప్రజలని కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తల్ని కానివ్వండి, వారు దుర్భాషలాడడం దాన్ని ఇంకా మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక సైనికుడు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువ. రాజకీయాల్లో ఇలాంటి విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తులకు సమాధానం ఎట్లా చెప్పాలో కూడా మునుగోడు ఓటర్లకి చాలా బాగా తెలుసు. ఈరోజు టీపీ గౌరారంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్ని కానీ ప్రజల్ని కానీ రెచ్చగొట్టి మీరు ఆడిన దుర్భాషలతోనే ఈరోజు ఈ సంఘటన జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు కూడా మీరు మాట్లాడే మాటల్ని ధృవీకరించి మా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు నిలబడ్డారు. ఈరోజు ఈ వేదిక మీద నుంచి ఇలాంటి రౌడీయిజం రాజకీయాలకు స్వస్తి పలకాలని చెప్పి నేను ఆ రాజకీయ పార్టీ నాయకులను కోరుతున్నాను. రాజకీయాలన్నది స్వేచ్ఛతో ప్రజా సంక్షేమం కోసం చేయాల్సిన రాజకీయాలు. వాటిని డబ్బుతో ధనబలంతో ప్రజా ఆదరణను కోల్పోయి ఇలాంటి పరిస్థితులు తెచ్చుకోవడం ఎంతవరకు సమంజసమో అని కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ వేదిక మీద నుంచి మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీకు ఎటువంటి ఆపద వచ్చినా నిలబడ్డానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎల్లవేళలా మీ వెన్నంటి ఉంటుంది. ఇటువంటి ఏ సంఘటనలు జరిగినా, ఇంకా ఎలాంటి సంఘటనలు జరిగినా కానీ కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడుకోవడం నాయకత్వానికి చాలా బాగా తెలుసు. ఇన్నేళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీని వీడకుండా ఉన్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత పటిష్టంగా ఉంది, ఎంత బలంగా ఉందో ఆ బలాన్ని చూసే కాంగ్రెస్ పార్టీని చెల్లాచెదురు చేయాలని చెప్పి ఇరు పార్టీలు కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తల పైన ధనబలాన్ని ప్రయోగించి రకరకాల ప్రలోభాలకు గురి చేసి వారిని పార్టీ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ వేదిక మీద కూడా ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. ఎవరు వాళ్ళ ప్రజాబలంతో గెలిచి ఆ పదవికి న్యాయం చేయలేకపోయినారో అటువంటి వ్యక్తికి ఇంకో అవకాశం ఇచ్చినా కానీ రెండోసారి కూడా మోసము దగా తప్పించి ఇంకేమీ ఉండదు. కాబట్టి అటువంటి వ్యక్తులకు ఆదరణ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఇక్కడున్న మునుగోడు నియోజకవర్గం ప్రజలకు అభివృద్ధి కావాలి అంటే నిత్యం పోరాటం చేస్తే జరగని అభివృద్ధి లేదు. మీరు పాలక పక్షంలో ఉండండి, ప్రతిపక్షంలో ఉండండి. ఆ విషయాన్ని విస్మరించి కేవలం మా పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరుగుతలేదు, అందుగురించే నేను రాజీనామా చేస్తానంటే మళ్ళా మీరు గౌరవంగా ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఉంటే మీ స్థాయి ఎంతో పెరిగింది. ఈరోజు టీఆర్ఎస్ ని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీకి సత్తా లేదు. అసలు ఏర్లు లేని పార్టీ బీజేపీ. అటువంటి పార్టీ వల్ల టీఆర్ఎస్ పార్టీని ఓడించగలుగుతామంటే ఎంతవరకు ప్రజలు నమ్ముతారో, ఎంతవరకు ఓటర్లు నమ్ముతారో అతి తొందరలో అందరికీ విదితమవుతుంది. ఈ ఎలక్షన్ కేవలం ధనబలము, ప్రజాబలము, అహంకారానికి, నైతికతకు జరిగే ఎన్నిక. ఇది ఒక కురుక్షేత్ర యుద్ధం లాంటిది. మీ దగ్గర అన్ని రకాల బలాలు ఉండొచ్చు, మీరు ప్రలోభాలకు గురి చేయొచ్చు, కానీ ఆఖరికి ఓటేసే ఓటర్కి మునుగోడు నియోజకవర్గంలో ఖచ్చితంగా వాళ్ళకు అభివృద్ధి చేసేటోళ్ళు ఎవరు అన్న విషయం తెలుసు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్పించి
ఇంకా ఏ ఊర్లో కూడా మచ్చుకి ఇంకే పార్టీ చేసిన అభివృద్ధి కూడా కనపడతలేదు. దాదాపు అన్ని మండలాల్లో చాలా గ్రామాలకి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తొలి దశ ప్రచారంలో భాగంగా మేము ప్రతి గడప గడపకు వెళ్ళడం జరుగుతుంది. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ మేము చెప్పేదానికంటే ముందే అక్కడ ఊర్లో గ్రామస్తులు చెప్తా ఉన్నారు, ఆఖరి కొబ్బరికాయ ఇక్కడ కొట్టింది, లేకపోతే ఆఖరి ఇక్కడ వేసిన రోడ్డు కానీ కమ్యూనిటీ హాలు దివంగత రాజ్యసభ సభ్యులు గోవర్ధన్ రెడ్డి గారి హయాంలో చేసిందే తప్పించి ఆ తర్వాత కొత్త పథకాలు ఏమీ రాలేదని నేను ప్రజల్ని కూడా కోరదలుచుకున్నాను. మీరు ఒక అవకాశం ఖచ్చితంగా టీఆర్ఎస్కి ఇచ్చినారు. అప్పుడు అధికారంలో టీఆర్ఎస్ ఉన్నా కానీ శాసనసభ్యులు ఉన్నా కానీ అభివృద్ధికి నోచుకోలేదు మునుగోడు నియోజకవర్గం. ఈరోజు ఒక నాయకుడిని కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇచ్చి ఇక్కడ అభివృద్ధి జరుగుతుందన్న ఆశతో వారికి అవకాశం ఇచ్చినారు. ప్రజలు కూడా నమ్మి వాళ్ళకు ఓటేసినారు. ఈరోజు దాన్నే ఒక నయవంచనగా చేసిపోయినారు. కాబట్టి అదే కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కోరేది ఒకటి, కాంగ్రెస్ పార్టీని మోసం చేసిపోయిన వ్యక్తిని పక్కన పెట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థికి మీ ఆశీర్వాదం ఓటు రూపకంగా ఇచ్చి ప్రజాబలమే గొప్పదని, నైతికతే గొప్పదని చెప్పి నిరూపించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ నా సోదరుడు టీపీ గౌరారం సర్పంచ్ విక్షం గారు, టీపీ గౌరారం నుంచి వచ్చిన వివిధ కాంగ్రెస్ కార్యకర్తలు, నాపల్లి మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా నిబ్బరంగా ఇటువంటి పరిస్థితులు ఇంకెన్ని వచ్చినా కానీ ఎదుర్కొందాం, మీ వెంటనే మేమున్నాము, మీతో పాటే మేమున్నామని చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.